హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ మిషికా. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ రోజు వీడియో విషయానికి వస్తే సమ్మర్ స్పెషల్ అయిన ఐస్ యాపిల్ అదేనండి, తాటి ముంజలతో చల్లచల్లగా జ్యూస్ చేస్తున్నాను. జ్యూస్ అంటే జ్యూస్ కాదులే, మిల్క్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మిల్క్ షేక్ అని చెప్పాలి. ఐస్ యాపిల్ మిల్క్ షేక్. ఇంకా ఐస్ యాపిల్ మిల్క్ షేక్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్ల సబ్జా సీడ్స్ వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ పక్కన పెట్టుకుని ఆ తర్వాత మిల్క్ షేక్ లేక్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి పాలు కాచే గిన్నెని పెట్టుకుని 1/2 లీటర్ వరకు పాలు వేసుకుని 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. నేను తీసుకుంటున్న 1/2 లీటర్ పాలతో 3 గ్లాసుల వరకు మిల్క్ షేక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ మందికి చేయాలనుకుంటే కొంచెం పాలు ఎక్కువగా తీసుకోండి. పాలు 2 పొంగులు వచ్చిన తర్వాత మీ టేస్ట్ కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. తాటి ముంజల్లో మరీ ఎక్కువగా స్వీట్ ఉండదు కాబట్టి షుగర్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. షుగర్ పాలల్లో బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలను కిందికి దించేసి కొద్దిసేపు చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిల్క్ షేక్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన తాటి ముంజలు తీసుకొని వాటికైతే పీల్ తీసేయాలి. ఇక్కడ నేనైతే సుమారుగా 8 ముంజల వరకు తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకోవాలనుకుంటే ఎక్కువగా తీసుకోవచ్చు, లేదంటే తక్కువగా తీసుకోవచ్చు. మిల్క్ షేక్ లో ఈ తాటి ముంజల ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి అనే వాళ్ళు ఒక 2-3 ముంజలు ఎక్కువగానే తీసుకోండి. సమ్మర్ లో దొరికే ఈ తాటి ముంజలు తినడం వల్ల హీట్ ని బీట్ చేయడమే కాదు, వీటి వల్ల ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ తాటి ముంజలు తినడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్, డైజెషన్, ప్రెగ్నెన్సీకి అయితే మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తాయి. అలానే ఒక 3 తాటి ముంజలు తింటే ఒక కొబ్బరి బొండ తాగినంత ఫలితం ఉంటుందంట. ఈ తాటి ముంజలు తినడం వల్ల నాకు తెలిసిన కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇవి. ఇంకా తాటి ముంజలకైతే పీల్ తీసేశాను. తాటి ముంజలకు పీల్ అనేది ఈజీగా రావాలంటే వాటిని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఏదో వీడియోలో చూసాను, ప్రాక్టికల్ గా కూడా బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత జ్యూసర్ ని తీసుకొని ఒక 4 తాటి ముంజలు వేసుకొని మిల్క్ యాడ్ చేయకుండా అలానే మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీరు మిల్క్ యాడ్ చేసుకోవాలనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోండి. నేనైతే మిల్క్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 4 ముంజలు మిక్సీ పట్టుకున్న అలానే తీసి పక్కన పెట్టాను. వాటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి మిల్క్ షేక్ లో ఫైనల్ గా యాడ్ చేసుకుంటే వాటి టేస్ట్ అక్కడక్కడ తగులుతూ సూపర్ గా ఉంటుంది. ఆ పీసెస్ అనేవి మరి పెద్దగా లేకుండా మరి చిన్నగా లేకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇలాంటి ఒక పెద్ద గిన్నెని తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా తాటి ముంజలు, దాన్ని అయితే తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న 3 స్పూన్ల సబ్జా సీడ్స్ అలానే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం కదా తాటి ముంజలు, అవి కూడా అందులోకి వేసేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ మీకు షుగర్ అనేది తక్కువగా అనిపిస్తే ఇప్పుడే వేసుకొని గరిటెతో బాగా కలుపుకోండి. ఫస్ట్ లో నేనైతే సుమారుగా 4-5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేశాను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక 2-3 స్పూన్లు ఎక్కువగా వేసుకోండి. అలానే నేను పాలు మరగబెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాను కాబట్టి పాలు చల్లగా ఉంటాయి. ఒకవేళ మీరు పాలు ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఫైనల్ గా సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని సర్వ్ చేసుకొని కూల్ గా తాగి చిల్ అయిపోవడమే. అంతేనండి, కూల్ గా హీట్ ని బీట్ చేసి ఐస్ యాపిల్ తాటి ముంజల మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.